ఇంతకు ముందు వీడియోలో మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ బి గురించి దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నామండి. ఈ వీడియోలో హెపటైటిస్ బి లేదా సి ఉన్నటువంటి మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చా, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఏమన్నా అనర్థాలు ఉంటాయా, దీని గురించి మనం తెలుసుకుందాం. సో హెపటైటిస్ బి లేదా సి ఉన్నటువంటి మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బేబీకి ఏమన్నా వస్తుందేమో, వాళ్ళని ఫిజికల్గా దూరంగా ఉంచాలేమో అని చెప్పేసి చాలా రకాల అపోహలు అనుమానాలతో ఉంటారండి. కాకపోతే పుట్టిన వెంటనే బేబీకి కనుక హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేయించినట్లయితే ఈ ఇన్ఫెక్షన్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. దీంతో పాటుగా ఈ బ్రెస్ట్ మిల్క్లో చాలా రకాల పోషకాలు, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉండడం వల్ల ఇది బేబీ యొక్క గ్రోత్కి, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఎంతగానో దోహదపడుతుంది. సో ఇటువంటి మదర్స్ సేఫ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. బ్రెస్ట్ ఫీడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ బేబీని ఫిజికల్గా కూడా దూరం పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలాగే హెపటైటిస్ సి ఉన్న మదర్స్ కూడా హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేకపోయినప్పటికీ ఈ ఇన్ఫెక్షన్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కనుక వాళ్ళు కూడా సేఫ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. ఫిజికల్గా దూరం పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు.